హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎస్ కిచెన్. ఈరోజు ఇంట్లోనే ఈజీగా చికెన్ దమ్ బిర్యానీ చేశానండి. స్పైసీగా, చాలా టేస్టీగా, చాలా బాగా కుదిరిందండి. పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ చికెన్ దమ్ బిర్యానీలోకి మనం కర్రీ ఏం విడిగా వండాల్సిన అవసరం లేదండి. ఇందులో వేసే గ్రేవీయే మన కర్రీకి సరిపోతుంది. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకొని 4 పెద్ద ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బ్రౌన్ ఆనియన్స్గా వేపుకోవాలండి. ఈ కర్రీకి బ్రౌన్ ఆనియన్స్ మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. మనం కలర్లోగైనా కానీ మనం చూసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా వేపుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం చికెన్ మ్యాగ్నేట్ చేసుకుందామండి. నేను 1/2 kg వరకు చికెన్ తీసుకున్నాను. 1/2 kg చికెన్ని శుభ్రంగా కడుక్కొని పక్కన ఉంచుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్, 2.5 టేబుల్ స్పూన్ల వరకు కారం, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక టమాటా, 4 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు హోల్ బిర్యానీ మసాలాలు ఉంటాయి కదండి, షాజీరా, చెక్క, లవంగ, జాపత్రి, జాజికాయ, అవన్నీ కొద్దిగా వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలండి. 1.5 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ల వరకు హోమ్మేడ్ బిర్యానీ మసాలాను కూడా వేసుకోవాలండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగును కూడా వేసుకోవాలి. ఇందులోనే ఒక అరచక్క నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకోవాలండి. ఈ నిమ్మకాయ రసం పిండటం వల్ల మసాలాలన్నీ ముక్కకి చాలా బాగా పడతాయండి. ఇందులోనే 4 జీడిపప్పు పలుకులు, చిటికెడు పసుపు కూడా వేసుకొని చికెన్ని మొత్తం బాగా ఉప్పు, కారం, మసాలాలన్నీ చికెన్ ముక్కకు పట్టేటట్టు బాగా కలుపుకొని కనీసం 1 గంట సేపు అయినా ఫ్రిడ్జ్లో నాననివ్వాలండి. ఇందులోనే కొద్దిగా వేడి నూనె కూడా 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని బాగా కలుపుకొని 2 గంటలైనా ఫ్రిడ్జ్లో బాగా నానితే ఈ ముక్కకి మసాలాలన్నీ బాగా పడతాయండి. మీకు టైం ఉంటే ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం రైస్ని నానబెట్టుకుందాం. నేను 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని కొన్ని వాటర్ వేసుకొని బాస్మతి రైస్ని కనీసం ఒక అరగంట సేపు అయినా నానబెట్టుకోవాలండి. ఇవి నానే లోపల మనం చికెన్ని ఉడికించుకుందాం. మనం ఎందులో అయితే దమ్ బిర్యానీ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ గిన్నెలో ఈ చికెన్ మొత్తాన్ని వేసి బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ బాగా ఉడికేంత వరకు చూసుకోవాలండి. చికెన్ 70 to 80% వరకు ఉడికితే సరిపోతుంది. మరో పక్కన స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టుకొని మనం రైస్ని ఉడికించుకుందామండి. మనం 2 గ్లాసుల వరకు రైస్ తీసుకున్నాం కాబట్టి 6 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. మనము ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, కొత్తిమీర, పుదీనా, 1 టేబుల్ స్పూన్ల వరకు బిర్యానీ మసాలాను కూడా వేసుకొని వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకొని 70 to 80% వరకు కుక్ చేసుకోవాలండి. మనం చేతితో తునికితే తునికిపోవాలి. ఈ స్టేజ్లో మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ని కొద్దిగా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఆ రైస్ని ఇందులో వేసుకొని ఒక లేయర్గా ఫామ్ చేయాలండి. ఆ లేయర్ మీద మళ్ళీ మనం విడిగా తీసుకున్న చికెన్ కూడా వేసి ఇంకొద్దిగా రైస్ని వేసి మొత్తం కవర్ చేసి పైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి, మనం ఫుడ్ కలర్ ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదండి. నేను యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఫుడ్ కలర్లో పాలు పోసి పైన స్ప్రింకిల్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందని, కలర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ల వరకు బిర్యానీ మసాలాలను కూడా వేసుకొని మూత పెట్టేసి ఒక పక్క స్టవ్ వెలిగించి ఆ స్టవ్ మీద మనం అట్లు పెనం కానీ ఏదైనా మందపాటి పెనం పెట్టుకొని, ప్లేట్ కానీ ఏదైనా కానీ మందపాటిది పెట్టుకొని దాని మీదకి మనం ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న రైస్ని పెట్టుకొని దమ్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో 20 మినిట్స్, సిమ్లో 20 మినిట్స్, టోటల్గా 40 మినిట్స్ దమ్ చేసుకుంటే బాగా లోపల వరకు చికెన్ మొత్తం రైస్ అనేది బాగా కుక్ అవుతుందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎలా పువ్వులా విచ్చుకుందో. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కలర్ చూసారా ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.